అశోకవనంలో సీత, మౌనంలో దాగిన అసలైన బలం. ఒక్కసారి ఊహించండి, లంక, రావణుడి రాజ్యం, భయంతో కంపించే ప్రదేశం. అక్కడ ఒక స్త్రీ, ఏ ఆయుధం లేదు, ఏ రక్షణ లేదు, కానీ చరిత్రను మార్చిన ధైర్యం ఉంది. అశోకవనంలో సీతాదేవి కూర్చొనుంది. చుట్టూ రాక్షసుల మాటలు, భయపెట్టే చూపులు, అది కరగర్వం. అప్పుడే రావణుడు ముందుకొచ్చాడు. నన్ను అంగీకరించు, లంకారాణివవుతావు, నీ జీవితం మారిపోతుంది అని అన్నాడు. అది మాట కాదు, బెదిరింపు, ఆక్రమణ. సీతాదేవి ఏం చేసిందో తెలుసా? నిశ్శబ్దంగా తన ముందు నేలపై ఒక చిన్న గడ్డి తుంపర వేసింది, అంతే. కానీ అది ఒక సరిహద్దు. ఇక్కడి వరకు మాత్రమే అని చెప్పిన రేఖ. తను చూపించింది, నిన్ను దాటనివ్వను అని. నిజమైన బలం ఎప్పుడూ అరవదు, నిశ్శబ్దంగా తన స్థానం చూపిస్తుంది.